హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే వంటలోకి పోతున్నాం ఈరోజు. ఇక పొలాల అక్కడికి పోతున్నాం, ఇంటికి వెళ్ళి బయలుదేరినాం. రరి 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 ఇక ముంగట పోయేటోళ్ళు మా అత్త మా మామ పోతురు ముంగట, అలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక పోతున్నాం, వాగు అయితే వచ్చినాం. ఇక వాగు నీళ్ళు కూడా లేవు, ఎక్కువ నీళ్ళు లేవు. రరి రరి ఇక మేమైతే పొలాలు, ఇక మా గుడ్డంలోకి అయితే పోతున్నాం. ఇది కావాలని జారుతుంది, చూసినవా? నడురి ఒక బిందె తీసుకొస్తే బోర్రా నీళ్ళు పట్టుకుంటుంటాం కదా, ఇక బోర్ కూడా పోస్తుంది ఇక్కడ. ఇక మా వాళ్ళు అయితే ముంగట నిలబడ్డారు మా కోసం. పక్కన చూసిన మనకు పడతాం ఇది తెలుసా, నడుగురు. అందుకని దిక్కులు చూడకుండా వరలా పడతా చక్కగా నడుగురు. ఫ్రెండ్స్, ఇక మొత్తం మీద మేము ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇగో ఇవి మా సామాన్లు, ఇగో మేము ఉండే ప్రదేశం. ఆడు మా బొమ్మర్ది గాడు. ఇగో చుట్టుపక్కల వాతావరణం. ఇక్కడైతే మంట పెట్టుకున్నాం మేము. ఇగో ఏదైతే మంట పెట్టినాం. జాతర అంటే ఆస్తే ఇది అవుతలేదు, ఏం చేయాలా? ఆకలి అవుతుంది. ఇక చికెన్ వండుకొని మంచిగా తిందామంటే ఇది ఉడుకుతలేదు. వర్షం వస్తుందేమో అని భయం. ఈ పిల్లలు వింటారేమంటే నాకేమో అవసరం అనబట్టి. చెప్పుర్రి, పసక జాతర వచ్చిన మాయను. ఇక మా పోరాలు చెట్లలో కూర్చున్నారు. అవి ఎట్ల పాయింట్లు బయట పెట్టారు. అగో అచ్చం కోతులు 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 కూర్చున్నట్టే కూర్చున్నారు. ఈ చికెన్ అవుతుందేమోనంటే ఇంకా అవుతలేదు. ఇగో ఇవి మా పోరాడేమో, ఇగో ఈయనకి ఎప్పటికీ ఫోన్ ఇచ్చింతనే ఉంది. చికెన్ అంటే జల్దీ పిల్లలకు పెడదామంటే టమాటా. ఏమామా ఎన్ని టమాటాలు వేసినావు? 2 వస్తున్నా. ఇక మా పాప చిట్టి తల్లి బాబాయ్ అన్నది. బాబాయ్ బాబాయ్ అన్నా? బాబాయ్ అన్నది. బాబాయ్ కన్నీ హాయ్ చెప్పు. బాయ్ అని బాయ్ అని కన్నీ చిట్టి తల్లి హాయ్ చెప్పు. దూరంగా కావాలి ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేయాల, అన్నీ వేయాలి. పసుపు ఎత్తున్నా. అయ్యి అయ్యి ఎక్కువైతుందా పసుపు? చెప్పు జర గట్టి పువ్వులు లేరు. కాదు కాదు, పసుపు ఏం ఎక్కువ కాదు. నువ్వు ఏది వేసినా కానీ జర గట్టి వేస్తున్నా. ఇది ఎప్పుడు ఉడుకుతుందో ఏమో. ఇక
ముక్కలు పెద్ద పెద్ద కొట్టి అది కలిపి సరే మళ్ళీ పట్టుకోనికి ఏం లేదు కదా. మస్తు కలుపుతుంది కలుపుతా సంస్కృత కలుపుతా ఇది వరక ఇట్లా కలుపుతా గప్పు అంటుంది. ఏ బోర్డు కడతామా మాకు కలుపుతుంది ఇక రుచికరమైన వంట వెయిటింగ్ చేస్తా ఉన్నారు. లేదు తినేవాడు పోయి బండ మీద అన్నాడు ఫోన్ ఎత్తుకుంటా. కూర ఎప్పుడవుతుంది ఏం కథ బావలు తెప్పించారు అత్త వండుతుంది నాలుగుంది. కళ్ళు తెద్దా కళ్ళు తాగదామంటే కళ్ళు లేదు. కళ్ళు తెచ్చినాక కొంచెం అంటే సరే కారం వేసిన ఉప్పు కారం వేసిన ఉప్పు వేసిన ముక్కలకు పడితే నా సామి రంగా ఇక ఆయనతున్న కూర అంతా ఊరుసుక తింటాడు నా మొగడు. ఏమా మమ్మకం చూపి మిగిలేదు ముఖం మంచిగా ముద్దుగా ఉన్నది. ఫ్రెండ్స్ మేమైతే తినడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ టేకాకులు అయితే చెప్పుకుంటున్నాం అన్నమాట. ఏ చెట్టు చూసినా కానీ కొన్ని ఇట్లా పురుగు పట్టినట్టు తెగిపోయినట్టు చెనికినట్టు ఉన్నాయి. అట్లా అని చెప్పేసి మంచి కోసము ఒక్కొక్క చెట్టుకైనా సరే ఒక్కొక్క ఆకు అనేది ఎత్తుకుంటున్నాం అన్నమాట. ఫైనల్గా మా వంటలు అయితే పూర్తి అయిపోయింది. తినడానికి కోసం రెడీ అయినాం కాబట్టి మేము టేకాకులలో తిందామని చెప్పేసి టేకాకులు అయితే తెంపుకుంటున్నాం. అందరికీ ఏది బాగా చికెన్ వేడిగా ఉంది. అబ్బా అబ్బా కథ కథ కాలుతుంది. అట్లనే మింగుతురు దండాగడికి వేసిర్రు చిన్నగాడే. ఇక మా బొమ్మడి అయితే మసికాడ పొగకైతే మొత్తం కర్రగా అయిపోయిండు. కష్టం ఎక్కువైంది. చెమటలు కారుతున్నాయి. అబ్బో సోరులోకి పోయాలి చెప్పుర్రి. చెప్పుర్రి మన ఛానల్ని లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు అని చెప్పుర్రి. అన్నారు వీడియో చూస్తే అందరు లైక్ చేయరు అన్నారు. మా పోరాలు కూడా మా పోర సత్తాయిస్తారు. ఆషాఢ వంటలకు వచ్చినాము. వంటలు మొత్తం అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది, తింటున్నాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక మా మధ్యలో మా అల్వేలు మా మరదలు అవి చికెన్ మొక్కలు పంది తిన్నట్టే తింటుంది. వచ్చాము ఎప్పుడు చూసినా కానీ పనులన్నీ బయటనే పెడుతుంది.